మనందరి జీవితాల్లో సాధారణంగా అనుకునేటటువంటి మాటలు అవి. మనందరము కూడా ఎప్పుడో ఒకప్పుడు మనకి అనుకున్నవి జరగలేనప్పుడు మనం అనుకునేటటువంటి మాటలు అవి. దేవుడు పలానా టైంలో ఏదో ఇస్తాడని మనం ఆశించి ప్రార్థన చేసి ఉంటాము, లేదా మనకు వచ్చినటువంటి సమస్యలను బట్టి ఖచ్చితంగా దేవుడు గట్టెక్కిస్తాడు దేవుడని విశ్వాసంతో మనం ప్రార్థన చేసి ఉంటాము. లేదా కొంతమంది వ్యక్తుల మార్పు కొరకు ప్రార్థన చేసి విసిగిపోయి ఏంటి పరిస్థితి అని మనం అనుకున్నటువంటి సందర్భాలు కూడా మన జీవితంలో ఉండే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి మనము అడిగింది జరగలేనప్పుడు మొట్టమొదట మనం ప్రశ్నించేటటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవుడే. కొంతమంది వ్యక్తుల్ని మనం నమ్మి కొన్ని అడుగులు మనం వేస్తూ ఉంటాము. మనం అడుగులు వేసేసిన తర్వాత, లేదా మన ఆలోచనలు మనం ఆలోచించుకున్న తర్వాత మనం దేవుణ్ణి ఆశ్రయించి, ఇదిగో దేవా నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా వెళ్తే నా భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటున్నానని మనం ఆల్రెడీ మన నిర్ణయాలు మనం తీసేసుకున్న తర్వాత మనం దేవుణ్ణి ఆశ్రయించి ఆ పని జరగాలని చెప్పి మనము ప్రార్థిస్తూ మన జీవితాన్ని కొనసాగించిన రోజుల్లో ఒకవేళ అది అలా మనం అనుకున్నట్టుగా జరగకపోతే మనం మొట్టమొదట ప్రశ్నించేటటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవుడే. ఎందుకంటే మనం ఎవరిని క్వశ్చన్ చేసినా చేయకపోయినా దేవుణ్ణి మాత్రం మొట్టమొదట మనం ఏం చేస్తాము? ప్రశ్నించేస్తాం. ఏంటి దేవా ఇంత ప్రార్థన చేశాను, నేను ఇంతలా నీ యందు భయభక్తులు కలిగి జీవించాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నాము, ఎందుకు ఇలా జరిగింది అని మనం దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ ఉంటాం. బైబిల్లో కూడా ఒక గ్రంథం ఉంది, బైబిల్లో ఒక పుస్తకం ఉంది. ప్రతి పుస్తకము దేవుడి గురించి పరిచయం చేస్తూ, లేదా సందర్భాన్ని, ఆ పుస్తకం రాయడంలో ఉన్నటువంటి సందర్భాన్ని పరిచయం చేస్తూ, కొత్త నిబంధనలో చూస్తే సంఘాలని పలకరిస్తూ రాసినటువంటి పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధనలో అక్కడ ఉన్నటువంటి చరిత్రని వ్యక్తపరుస్తూ రాసినటువంటి పుస్తకాలు ఉంటాయి. కానీ అన్ని పుస్తకాలకి వ్యతిరేకంగా కొంచెం ఆలోచించే విధంగా ఒక ప్రవక్త ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం ఓపెనింగ్లోనే ఏ హిస్టరీ ఉండదు, లేదా ఎవరిని కూడా పలకరిస్తున్నటువంటి సందర్భాలు ఉండవు. దేనితో ఆ పుస్తకం స్టార్ట్ అయ్యింది అంటే ప్రశ్నతో ఆ పుస్తకం స్టార్ట్ అయ్యింది. ఎవరిని ప్రశ్నించారు ఆయన అంటే సాక్షాత్తు దేవుణ్ణే ప్రశ్నించారు ఆయన. అలా దేవుణ్ణి ప్రశ్నించడంతో మొదలవుతున్న ఆ పుస్తకం పేరు హబక్కూకు గ్రంథం. చూద్దాం ఒకసారి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. కాస్త పరిచయం లేనటువంటి పుస్తకం ఇది. ఎక్కువగా ప్రతి క్రైస్తవులకి అలవాటైనటువంటి పుస్తకం కాదు ఇది. మనకి బాగా అలవాటైంది ఏంటి అంటే కీర్తనలు బాగా అలవాటు, సువార్తలు బాగా అలవాటు. హబక్కూకు గ్రంథం పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. కొంచెం పాత బైబిల్స్ అయితే కనుక 770వ పేజీలో ఉంటుంది. అది 770వ పేజీలో హబక్కూకు గ్రంథంలో ఉన్నటువంటి మొట్టమొదటి అధ్యాయము, మొట్టమొదటి వచనం. ప్రవక్తయకు హబక్కూకునొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. వెంటనే ఏమని మొదలు పెడుతున్నారంటే 2వ వచనం, యెహోవా నేను మొర్రపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు. నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. మొట్టమొదట వెంటనే మనకి హబక్కూకు వచ్చిన దేవోక్తి అని చెప్పి వెంటనే దేంతో స్టార్ట్ అయిందంటే ఒక ప్రశ్నతో మనం స్టార్ట్ అవ్వడం ఇక్కడ చూస్తాం. మనం ఏమని ప్రశ్నిస్తున్నారు? నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, ఎన్నాళ్ళు ఆలకించకుండా ఉంటావు అంటే ఈయన ప్రతిరోజు ఏం చేస్తున్నారు? ఈయన ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు. ఎందుకు మొరపెడుతున్నారంటే చూడండి, బలాత్కారము జరుగుతుంది,
నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనము బలాత్కారమును కనపడుచున్నవి, జగడములను కలహములను రేగుచున్నవి. ఇంత జరుగుతున్నా, మొత్తం పట్టణం అంతా ఇలా ఉన్నా, దేశం అంతా ఇలా ఉన్నా, నీవెక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకు మమ్మల్ని చూడట్లేదు? ఒకవేళ చూసి చూడనట్టుగా ఎందుకు ఉంటున్నాం? మన దైనందిన జీవితంలో లేదా దైవికంగా ఆత్మీయంగా మనం నడుచుకుంటూ మన ఆత్మీయ యాత్రలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనం కూడా ప్రతిరోజు ప్రార్థన చేసేవారిగానే ఉంటాం. ప్రతిరోజు మన వాక్యాన్ని కనీసం ఏదో ఒక టైంలో గుర్తొచ్చినప్పుడు కనీసం ఒక అధ్యాయం అన్నా కానీ మనం చదివే వాళ్ళుగా ఉంటాం. ఒకవేళ బైబిల్ ఆ సమయంలో లేకపోయినా ఫోన్లో అయినా మనకున్న పరిస్థితులను బట్టి ఫోన్లో అయినా కానీ మనం చదివే పరిస్థితుల్లో ఉంటాము. అలా మనం నడుస్తూ ఉన్నప్పుడు, దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మనం అడిగింది జరగకపోతే ఆనాడు హబక్కూకు గ్రంథంలో ఏ ప్రశ్న అయితే చూస్తున్నామో మనం కూడా అదే ప్రశ్న వేస్తామా వేయమా? ఎన్నాళ్ళు నీవు ఆలకించకుండా ఉంటావు నా ప్రార్థనని? ఎన్నాళ్ళు చూస్తూ ఉంటావు నా పరిస్థితిని? ఇదిగో చుట్టూ నా కుటుంబంలో అవమానాలే, నన్ను అర్థం చేసుకునేవారు తక్కువ, నన్ను ఆదరించి ప్రేమగా మాట్లాడేవారే లేరు. ఇన్ని చూస్తున్నావు కదా, ఎందుకు చూసి చూడనట్టుగా వదిలే? అదే సమయంలో మనం అనుకునేది ఏంటంటే పురుగు కన్నా హీనంగా ఉంది. అదే మాట కూడా ఈయన వాడారు. ఎక్కడ వాడారు? 14వ వచనం. ఏలిక లేని చేపలతోనూ పాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులోకి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఇది ఈయన ప్రార్థన. మనం వాడే భాష కూడా అదే. పురుగు కన్నా హీనమైపోయింది. ఎక్కడ చెప్తున్నది కూడా అదే. ఏలిక లేనటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో, పాకే పురుగులు ఏవైతే ఉన్నాయో, మనుషులమైన మేము కూడా వాటితో ఎలా ఉన్నాము? ఇప్పుడు సమానంగా ఉన్నాం. పురుగు ఏదన్నా వెళ్తుంటే మనం ఎలా చూస్తాం? దాన్ని ఎంత చిరాగ్గా చూస్తాం మనం. ఏదో పురుగు అక్కడ గొంగళ పురుగే తీసుకుందాం మనం. అది పాకుతుంది కదా. ఆ గొంగళ పురుగుని చూసిన వెంటనే అబ్బా ఎంత బాగుందో అని మనం పట్టుకుంటామా? దాన్ని ఎంత దూరం నుంచి చూసినా అది మనకు అల్లకి ఎలా కనపడుతుంది? చాలా అది ఎక్కడో ఉన్నా అది ఎక్కడ పాకినట్టు అనిపిస్తుంది మనకి. మన ఒంటి మీద పాకినట్టుగా అనిపించి అంత చిరాక పడతాము. మమ్మల్ని చూసి కూడా మనుషులు, ఎదుటి ఉన్నటువంటి మనుషులు అలాగే ఫీల్ అవుతున్నారు. అంటే నేను వాళ్ళ దృష్టిలో పురుగు కన్నా హీనంగా అయిపోయాం. వాటిని ఎలాగైతే చూస్తున్నారో మమ్మల్ని కూడా అలాగే చూస్తున్నారు. ఇది మన జీవితాన్ని ప్రతిబింబించేటటువంటి మొదటి అధ్యాయం అంతా. మన జీవితంలో దేవుడి గురించి మనము ఎలాగైతే ఆలోచిస్తామో దాన్ని ప్రతిబింబించేటటువంటి వచనాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాము, కానీ దేవుడు ఒక్కొక్కసారి దానికి నెమ్మదిగా ఆన్సర్ ఇస్తాడు, ఒక్కొక్కసారి వెంటనే ఆన్సర్ ఇస్తాడు. ఎలా నెమ్మదిగా ఆన్సర్ ఇస్తాడు, ఎలా నెమ్మదిగా మనల్ని అటువైపు నడిపిస్తాడు అంటే ఒక సందర్భాన్ని చూసి మనం అర్థం చేసుకుందాం దేవుడు ఇచ్చేటటువంటి సమాధానం ఎలా ఉంటుంది అనేది. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. దేవుడిచ్చేటటువంటి సమాధానము ఒక్కొక్కసారి మనం ఎంత ప్రార్థన చేసినా ఆలస్యం అవుతుంది అనడానికి ఇక్కడ మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు కనపడుతుంది. ఎవరి జీవితంలో మనం చూడగలము అంటే ఏలియా గారి జీవితంలో చూడగలం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒక సందర్భం కనపడుతుంది. ఏలియా గారు వెళ్ళి ఆహాబు రాజుతో చెప్తాడు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే ఆ ప్రదేశం అంతా కూడా బయలు దేవతల్ని ఆరాధించేటటువంటి ప్రదేశంగా చేసేసాడు. ఏదైతే దేవుని యొక్క బలిపీఠం ఉందో ఆ బలిపీఠం మీద దేవునికి అర్పణలు ఇవ్వాల్సింది పోయి ఆ బలిపీఠముల మీద ఏం చేశారని దేవుడి కార్యాలు జరగవలసిన స్థలంలో ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు
దెయ్యపు కార్యాలు జరుగుతున్నాయి. అంటే దేవుళ్ళు కానటువంటి వారి కార్యాలు జీవము గల దేవుని సంఘంలో జరుగుతున్నాయంటే ఆ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో జరుగుతున్నప్పుడు ఇప్పుడు అంటున్నారు, ఇదిగో మన పట్టణపు పరిస్థితి బాగోలేదేమని, మన రాజ్యపు పరిస్థితి బాగోలేదు, పట్టణంలో పరిస్థితి బాగోలేదు. కాబట్టి దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇది ఎలా చెప్పమంది, నీకు ఏమని చెప్పమంది, ఏమని చెప్పమన్నారు దేవుడు అంటే చూద్దాం. 2వ వచనం 1వ వచనం లాస్ట్ నుంచి చూద్దాం. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతుడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. అంటే రాజ్యం పరిస్థితి బాగలేదు. ఇప్పుడు దేవుడు ఎవరిని వాడుకుంటున్నారు? ఆయన చేసినటువంటి ఆ సృష్టిని వాడుకుని వార్నింగ్ ఇస్తున్నారు ఇప్పుడు ఆ రాజుకి. మన రాజ్యంలో వర్షం కురవదు. ఇంచుమించుగా ఎన్ని రోజులు వర్షం ఆగిపోయిందంటే 3.5 సంవత్సరాలు వర్షం రాలా. అలా వర్షం రానటువంటి ఆ పరిస్థితుల్లో ఏలియా గారికి ఒక వాగ్దానం చేస్తుంది, నీవు లేచి ఇక్కడి నుంచి తూర్పు వైపుగా ఉన్న యోర్దాను వైపుకు వెళ్ళిపోయి అక్కడ కేరీతు వాగు దగ్గర నువ్వు అక్కడ దాక్కునుండు, నీకు సమయానికి ఆహారం పెట్టే బాధ్యత నాది. అక్కడ ఉన్నటువంటి వాగులో ఉన్న నీటిని నువ్వు తాగుతూ నీ జీవనాన్ని గడుపు. అలా నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు నిన్ను పోషించే బాధ్యత నాది అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకు ఈయన పరిస్థితి మనం ఆలోచిస్తున్నాము అంటే, దేవుడు మన ప్రార్థనలకి వెంటనే జవాబిచ్చే సందర్భాలు కొన్ని ఉంటాయి. కొన్నిటిలో మన కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఆ కష్టాల్లో ఉండగా ప్రార్థన చేస్తూ అమ్మ పిల్లలు మాట్లాడకూడదు, సైలెంట్ కూర్చోవాలి. అలా కష్టాల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తూ 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 ఉండగా ఏదో ఒకరోజు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం, ఏలియా గారి జీవితాన్ని చూస్తే మనకు అర్థమైపోద్ది. వెళ్ళారు, వాగులో ఉన్నటువంటి నీళ్లు తాగుతూ ఉన్నారు, కాకోలము చేత భోజనాన్ని పంపుతూ ఉన్నారు. భోజనాన్ని పంపుతూ ఉంటే ఏం జరుగుతుంది? 7వ వచనం, కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయింది. కొంతకాలం జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు నీళ్లు, వర్షం లేక నీళ్ళు ఏమైనాయి అంట, ఎండిపోయినాయి. 8వ వచనం, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరుకు పోయి అచ్చట ఉండుము, అక్కడ నిన్ను పోషించడానికి నేను ఒక స్త్రీని ఏర్పాటు చేసుకున్నాను, ఆమె నిన్ను పోషిస్తుంది. ఇది మనకు తెలిసిన సందర్భమే. ఒక వారంలో మనం దీని గురించి ఆలోచించాము కూడా. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, 7వ వచనానికి 8వ వచనానికి మధ్యలో ఒక కనెక్షన్ ఉంది. 7వ వచనంలో ఏం జరిగింది? 7వ వచనంలో ఏం జరిగింది? కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయింది. ఎందులో నీరు ఎండిపోయింది? ఎందులో నీరు? ఆ వాగులో ఉన్నటువంటి నీరు ఎండిపోయింది. నీరు ఎండిపోవడం అనేది అప్పటికప్పుడు జరిగిపోద్దా, లేదా నెమ్మదిగా జరుగుతుందా? నెమ్మదిగా జరుగుతూ ఆఖరికి అందులో ఉన్న నీళ్ళు ఏమవుతాయి? ఎండిపోతాయి. దేవుడు కార్యం చేయాలనుకుంటే ఎప్పుడైతే ఆ వాగులో ఉన్నటువంటి నీరు తగ్గిపోవడం మొదలెడుతుందో అప్పుడే కార్యం చేయొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? తగ్గుతూ అంటే తన సమస్య ముదురుతున్నంతసేపు కూడా దేవుడు ఏం చేశాడు? సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడైతే సమస్య ముదిరిపోయిందో వెంటనే దేవుడు ఏం చేశారు? రంగంలోకి దిగారు. 7వ వచనంలోనేమో నీరు ఎండిపోయింది. ఎప్పుడు వాక్కు ప్రత్యక్షమైందంట? అంతటా అని రాయబడింది 8వ వచనంలో. అంతటా, ఎంతటా అంటే ఎప్పుడైతే నీళ్ళు ఎండిపోయినాయో అప్పుడు ప్రత్యక్షమైంది. మరి అప్పటి వరకు ఈయనలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి అంటే, ఇదిగో నాకు ఎంత లోపల నేను దాక్కుని ఉన్నా, నాకు ఆహారాన్ని పంపిన దేవుడు ఈ నీళ్ళు ఎండిపోయినప్పుడు కూడా దేవుడు ఏం చేయగలడు? నాకు వెంటనే వేరే చోట పోషణని సిద్ధపరచగలడు. అంటే ఈయనకి తెలియకుండానే దేవుడు ఏం చేశాడు? సారేపతు విధవరాలని దేవుడు ఏం చేశాడు?
ఏర్పరచుకున్నారు, నేను ఆమెకి సెలవు ఇచ్చాను అని రాయబడి ఉంటుంది. అంటే ఈయనకి ఏ సమస్య వస్తుందో అన్నటువంటి విషయం ముందెవరికి తెలుసు? ఆ స్థలంలో పెట్టినటువంటి దేవుడికి తెలుసు. ఆ సమస్య రాగానే ఆ సమస్యకి పరిష్కారం కూడా దేవుడు ఎప్పుడు ఇచ్చారు? వాగు ఎండిపోతుండగా ఇచ్చారా, ఎండిపోయాక ఇచ్చారా? ఎండిపోయిన తర్వాత వెంటనే వేరొక మార్గాన్ని దేవుడు ఏం చేశారు? తెరిచారు, ఏర్పరిచారు ఆయనకి. అంటే మనకి విశ్వాసం ఎలా ఉండాలంటే, దేవుడు ఏ సమయంలో అయినా మనకి ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేయగలడు. మన విశ్వాసం ఎలా ఉండాలంటే యెషయా గ్రంథము 28వ అధ్యాయము యెషయా గ్రంథము 16వ వచనంలో ఆఖరి మాట 16వ వచనంలో ఆఖరి మాట, విశ్వసించువాడు కలవరపడడు. అదే విశ్వాసాన్ని మనం ఎవరిలో చూస్తున్నాము? ఏలియా గారిలో చూస్తున్నాము. విశ్వసించాడు, ఇదిగో ఈ స్థలంలో నాకు పోషణని ఏర్పాటు చేసిన దేవుడు, ఖచ్చితంగా వేరే చోట కూడా దేవుడు నాకు పోషణని ఏర్పాటు చేయగలడన్న విశ్వాసం ఏం చేసిందంటే ఈయన కలవరపడకుండా చేసింది. మన జీవితాల్లో కూడా దేవుడు మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇవ్వకుండా దేవుడు ఏం చేస్తాడంటే మనం ప్రార్థించిన దాన్ని పొందుకునే మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఒక ఆయన అద్భుతంగా ఒక మాట రాశారు, అది చదువుతాను చూడండి. ఒక ఆయన ప్రార్థన చేసేవాడు. అంటే ఎలా ప్రార్థన చేశాడంటే, ఆయన ప్రార్థన అనుభవాలను చెప్తున్నారు. ఒక భక్తి పరుడు తన ప్రార్థన అనుభవాలను చెప్తున్నాడు. ఏంటంటే, ఐ ఆస్క్డ్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ గాడ్ గివ్ మీ డిఫికల్టీస్ టు మేక్ మీ స్ట్రాంగ్. ఏమని ప్రార్థన చేశాడంట? దేవా నాకు బలాన్ని అని ప్రార్థన చేశాడంట ఆయన. కానీ దేవుడు ఏమి ఇచ్చాడంట? కష్టాలను ఇచ్చాడంట. ఎందుకు కష్టాలను ఇచ్చాడు? తనని బలవంతుడిగా చేయడానికి. మరలా ప్రార్థన చేశాడంట, ఐ ఆస్క్డ్ ఫర్ విజ్డమ్ అండ్ గాడ్ గేవ్ మీ ప్రాబ్లమ్స్ టు సాల్వ్. దేవా నాకు జ్ఞానాన్ని ఇవ్వా అని ప్రార్థన చేశారంట. కానీ దేవుడు ఏమి ఇచ్చాడంట? సమస్యలను ఇచ్చాడంట. ఎందుకు సమస్యలను ఇచ్చాడంటే పరిష్కరించడానికి సమస్యలను ఇచ్చాడు. ఆ పరిష్కారంలో ఖచ్చితంగా దేవుడు మనకి ఏమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. ఎలా పరిష్కరించాలా అనేటటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇంకా అడిగాడంట, ఐ ఆస్క్డ్ ఫర్ కరేజ్ అండ్ గాడ్ గేవ్ మీ డేంజర్స్ టు ఓవర్కమ్. నేను దేవుణ్ణి, దేవా నాకు ధైర్యాన్ని ఇవ్వా అని అడిగా. కానీ దేవుడు నాకు ఏమి ఇచ్చాడంటే ప్రమాదాలను ఇచ్చాడు. ఎందుకు ప్రమాదాలను ఇచ్చాడంటే వాటిని ఎలా నేను జయించాలో అన్నటువంటి విషయం నాకు అర్థమవ్వాలి. ఆ ప్రమాదాన్ని జయించేటటువంటి ఆ తరుణంలో దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ధైర్యం అడగగానే ధైర్యాన్ని ఇచ్చేలా ఆ ధైర్యము చేసే పనిని ఇచ్చాడు. ఇంకా ఏమైనా ప్రార్థన చేశాడంటే, ఐ ఆస్క్డ్ ఫర్ లవ్ అండ్ గాడ్ గివ్ మీ ట్రబుల్డ్ పీపుల్ టు హెల్ప్. దేవా నాకు ప్రేమను దయచేయవా అని ప్రార్థన చేశారంట. కానీ దేవుడు ఏమి ఇచ్చాడంటే తన చుట్టూ సమస్యలుగా ఉన్నటువంటి జనాలను ఇచ్చాడంట. ప్రేమను అడిగితే ఏమి ఇచ్చారు? సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రజల్ని ఇచ్చాడు. ఎందుకు అలా ఇచ్చాడంటే అప్పుడు అర్థమవుద్ది అసలైన ప్రేమ అంటే ఏంటి అనేది. ఆఖరికి ఈయన చెప్తున్నాడు ఏంటి అంటే, దేవుడు నిజంగా నా ప్రార్థనకి జవాబుని ఇచ్చాడు. బలాన్ని అడిగాను, బలమవల కష్టాలను ఇచ్చాడు. జ్ఞానాన్ని అడిగాను, జ్ఞానమవల సమస్యలు ఇచ్చాడు. ధైర్యాన్ని అడిగాను, ధైర్యమవల ప్రమాదాలను ఇచ్చాడు. ప్రేమను అడిగాను, ప్రేమనవల సమస్యల్ని సృష్టించేటటువంటి ప్రజల్ని ఇచ్చాడు. దేవుడు నా ప్రార్థనని ఆలకించాడు. అది విశ్వాసంలో ఉన్నతమైన ప్రమాణం. రోమీలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనములు. రోమీలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనములు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనం ఇందాక చూసినటువంటి ప్రార్థన కూడా అటువంటి ప్రార్థనే.
మనం ఒకటి అడిగితే దేవుడు ఇంకొకటి ఇస్తాడు. ఎందుకంటే మనం అడిగిన దాన్ని చేరుకోవాలంటే వీటి ద్వారా మనము వెళ్ళాలి. అందుకే ఇక్కడ రాయబడిన మాట, శ్రమ ఓర్పునిస్తుంది, ఓర్పు పరీక్షనిస్తుంది, పరీక్ష నిరీక్షణ ఇస్తుంది. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపడనివ్వదు. నిజంగా ఆయన నిరీక్షణతో ఉన్నాడా లేదా ఏలియా గారు? కలవరపడకుండా నిరీక్షణతో ఉన్నాడు, కలవరపడకుండా ఉన్నాడు. ఎక్కడా కూడా తలదించుకునేటటువంటి పరిస్థితి ఆయనకి రాలేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. ఒక్కొక్కసారి మనం ఒకటి అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ఇంకొకటి ఇస్తాడు. మనం ఒకటి కావాలని కోరుకుంటాము, దేవుడు దాని నుంచి నడిపించకుండా వేరేది అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ సమయంలో కూడా మనం ఎలా స్వీకరించాలంటే ఆనందంగా దాన్ని స్వీకరిస్తూ వెళ్తే మనం అనుకున్నది దేవుడు ఇస్తాడు. ఎప్పుడు అనుకున్నది ఇస్తాడు అంటే ఆయన చెప్పినటువంటి మాటలకి మనం అనుకూలంగా ఉంటే, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మన జీవితంలో నెరవేర్చుకుంటూ ఉంటే మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే శ్రమల ద్వారానే మనల్ని సంపూర్ణులుగా చేస్తాడు ఆయన. ఇదే మాట పేతురు గారు కూడా చెప్తున్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం 9 నుంచి చదువుదాం. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. కొంతకాలం మట్టుకు అంటే ఈరోజు మనల్ని ఏలుబడి చేస్తున్న శ్రమ ఏదైనా ఎంతకాలం ఉంటుందంటే అది కొంతకాలమే ఉంటుంది. తర్వాత ఏం చేస్తాడు దేవుడు? ఆ శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపెడతాడు. అక్కడ ఏలియా గారి విషయంలో చూసినటువంటి పరిస్థితి కూడా అదే. ఎంతకాలం ఇంచుమించుగా ఆయన ఎంతకాలం శ్రమ పడి ఉండొచ్చు అంటే కరువు 3.5 సంవత్సరాలు అనుకుంటున్నాం కాబట్టి ఇంచుమించుగా ఒక 2 సంవత్సరాలు అయినా శ్రమపడి ఉండొచ్చు. అదే శ్రమ జీవితాంతం ఉందా? లేదు. విశ్వాసంతో ఉన్నాడు, కలవరపడలేదు. ఆ విశ్వాసం ఆయన్ని సిగ్గుపడనివ్వలేదు. ఏదైతే మార్గం మూసుకుపోతుందో దేవుడు వెంటనే మొత్తం మూసుకుపోయిన తర్వాత ఏం చేశాడు దేవుడు? వేరొక మార్గాన్ని దేవుడు తెరిచారు. ఏ సమస్య అయినా కానీ మనల్ని ఏలుబడి చేయడానికి రాదు, మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి, సంపూర్ణులుగా చేయడానికే వస్తుంది. హబక్కూకు గారిలాగా మనం కూడా ఒకవేళ మన జీవితంలో దేవుణ్ణి ప్రశ్నించిన వారమై ఉంటే గనక, ఇదిగో ఏలియా గారిని బట్టి లేదా ఇందాక ఒక భక్తుడి చేసినటువంటి ప్రార్థనను బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇవన్నీ ఎంతకాలం ఉంటాయి? కొంతకాలమే. ఇవన్నీ ఎంతకాలం మనల్ని నిలబడి చేస్తాయి? కొంతకాలమే. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమలు అని అంటారు పౌలు గారు. క్షణమాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి వారంటే మనకు ఆయన ఆశ్రయ దుర్గము. ఆయన మందిరంలో మనం ఎప్పుడు వర్ధిల్లే వారిగానే ఉండాలి. అదే మనం చదువుకున్నాం 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నిత్యము ఎప్పుడు సమస్య వచ్చినా ఆయన కృప మీదే నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అలా నమ్మిక ఉంచి నేను వర్ధిల్లాలంటే ఎక్కడ వర్ధిల్లుతున్నాడంట ఆయన? దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడంట. సమస్యలు వచ్చినా కానీ. దావీదు గారికి సమస్యలు ఏం రాలేదా? ఎన్ని సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యల్లో కూడా ఈయన రాస్తున్న మాట ఏంటి అంటే, నేను వర్ధిల్లుతున్నాను. నేను వర్ధిల్లడానికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క మందిరము నేను వర్ధిల్లడానికి కారణం. సామెతల గ్రంథము
8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినివారు ధన్యులు. ఎక్కడుండాలంట? ఆయన గడప దగ్గర ఉండాలి, ఆయన ద్వారబంధముల దగ్గర ఉండాలి, ఆయన మాటల్ని వినాలి. మన మందిరానికి వచ్చామంటే ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలే వినాలి. అలాంటి వారు ధన్యులు. అలాంటి వారు పచ్చని ఒలీవ చెట్టు వలె వర్ధిల్లుతూ ఉంటారు. ఇంకా చదువుదాం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఏ సమస్యల నుంచి మనం విడిపించబడాలన్నా ఆయన ఉపదేశాన్ని వినేవారుగా ఉండాలి. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా పాటించేవారుగా ఉంటే అప్పుడు మనకి దేవుని యొక్క కటాక్షం మనకి ఉంటుంది. ఏ సమస్యల నుంచి విడుదల కావాలన్నా ఎవరి దగ్గరకో పరిగెట్టవలసిన అవసరం లేదు. ఆయన మీద మనం కనిపెట్టుకుని ఉంటే, ఆయన మీద మనం నిరీక్ష నుంచి స్థిరులుగా ఉంటే, కలవరపడకుండా ఉంటే, ఇదిగో ఆనాడు ఏలియానే పోషించినటువంటి దేవుడికి ఈరోజు అన్ని వసతులు ఉన్న మనల్ని పోషించడం పెద్ద ఏమన్నా కష్టమా? కాదు. కానీ ఎందుకు మనం అనుకున్నవి జరగట్లేదు అంటే దేవుడు ఎందుకో మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోనకపోతే దేవుడు ఖచ్చితంగా వాళ్ళ దేవుని దైవ సేవకుల ద్వారా మనల్ని దేవుడు హెచ్చరించే పని ఖచ్చితంగా చేస్తాడు. అలా దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపును మనం త్రోసివేసేవారిగా మనము ఉండకూడదు. దేవుడు ఏది మనకిచ్చినా కానీ దాన్ని మనం స్వీకరించేవారిగానే ఉండాలి, స్వీకరించాలి. అదే చెప్తున్నారు. ముగించేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయనను నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. అలా మరవద్దు. ఆనాడు ఉన్నటువంటి సంఘం మర్చిపోయినట్టుందేమో. ఈరోజు కూడా దేవుడు ప్రతి సంఘంతోనూ దేవుడు చెప్తున్న మాట, ఇదిగో నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను గద్దిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నాను, నిన్ను నిందిస్తున్నాను, నిన్ను శిక్షిస్తున్నాను. ఆ శిక్షల ద్వారా నిన్ను సంపూర్ణుడిగా చేస్తాను. మనం దేవుడిని ప్రశ్నించాము అంటే దేవుడి సమాధానం ఏంటి అంటే, కొన్ని రోజులు ఆగి చూడు. వెంటనే వాగు ఎండిపోతుండగా దేవుడు సమాధానం ఇవ్వలేదు, ఎండిపోయిన తర్వాత దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. మన జీవితంలో కూడా ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో ఏ సమస్య ఏలుబడి చేస్తున్నా తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా మనకి సమాధానాన్ని ఇచ్చి కార్యాన్ని సఫలము చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమెన్.